ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అంటే నేను లేనప్పుడు నా గురించి ఇట్లా కూడా మాట్లాడతారా? ఈ ఇంటి అల్లుడని చూడకుండా నన్ను ఇంత విరోధకతని చేస్తారా? ఆ ఒక్క మాటే కాదు, ఇంకెన్నెన్నో మాట్లాడిరు. ఆ మాటలా నిన్న తర్వాత నాకు ఒక్క నిమిషం కూడా ఉండబుద్దైతలేదు. ఇడికెళ్ళి పోదాంపా, ఈ ఇజ్జత్ లేని బతుకుడు ఎందుకు? అయ్యో తమ్ముడు, నువ్వు గట్ల కోపానికి రాకు, మేమేమనలే. రితిక, ఏమైంది? ఎందుకట్లా మాట్లాడుతాను? నా అవ్వగారి ఇల్లు కదా, అన్ని అర్థం చేసుకుంటారు కావచ్చు నచ్చిన, కానీ ఇంత పరాయిదాన్ని చేసి మాట్లాడతారని నేను అస్సలు అనుకోలేదు. నేను ఉండనే ఉండా. పోదాంపా పోదాంపాయే, నువ్వు రమ్మంటే వచ్చినా కానీ ఈ ఇంటికి వచ్చిన అవసరమే లేదు. నాకు ఆ నిలులేక వచ్చిందా? బావా బావా, ఆ మాటలని మేము అనలేదు బావా. తొందరపడకు, పోకు రెండు చెల్లె ఉండరా, దండం పెడతా. నువ్వు నాతో మాట్లాడకు. నేను లేనప్పుడు నా గురించి అవన్నీ మాట్లాడినామంటే బస్ అంతే, అన్నీ అయిపోయినాయి. ఏయ్ రాయ్ పోదాం. ఇంకోసారి నీ ఇల్లు గడవకూడదు ఒక నేను. ఏమైంది గంతగానం? ఏం ఆలోచించుతున్నావు? కూరగాయల కోమంటి కదా, ఇన్న కూర్చున్నావు. చెల్లె బావా వద్దనంగా ఆపుతాను కూడా గట్ల వాయే. వాళ్ళు అట్లా పోయేసరికి మస్తు బాధ అవుతుంది. అయినా నేను అన్న మాటలు చెల్లెకి ఎట్లా తెలిసినాయి? నేమన్నా తప్పు మాట్లాడిందా? వాళ్ళ మంచి గురించే కదా నేను మాట్లాడింది. ఆ మాత్రం ఎందుకు అర్థం చేసుకుంటలేరు? నువ్వు అన్న మాటలు ఆమెకి ఎట్లా తెలిసినాయో తెలియదు, కానీ నువ్వు మీ బావ విషయంలో ఎట్లా ఆవేశపడ్డావో నీ విషయంలో మీ చెల్లె కూడా గట్లనే ఆవేశపడ్డది. ఎంతైనా ఈ ఇంటి ఆడబిడ్డ కదా, రేషం ఎట్టుపోతుంది. మా చెల్లె కోపం మధ్య రెండు కొట్టాలే, రెండు తిట్టాలి, అంతేగాని ఆపంగా కూడా గట్ల పోతుందా? మా బావ ముంగట ఇంత ఇజ్జతమానం పోయినట్టు అయింది. ఆ మాత్రం ఆలోచించదా నా గురించి? అయ్యో, రితిక గురించి మనకు తెలియదా? ఆమె కోపం ఎంతసేపు ఉంటుంది? ఆమె కోపం తగ్గంగానే అన్నా వదినే అని ఆమెనే పిలుచుకుంటూ వస్తుంది. ఊకే ఆ ముచ్చట గురించి ఆలోచించుకుంటా తలకాయ ఖరాబ్ చేసుకోకు. వాళ్ళు అట్లా అత్తే మంచిగా ఉండే, కానీ మా బావకు వచ్చిన కోపానికి వాళ్ళు అత్తరో రారో. మళ్ళీ వచ్చినప్పుడు మా చెల్లెని బావని మంచిగా చూసుకుంటా. ఆవేశపడి వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఆ మాటలని మా చెల్లినే అత్తదని చెప్తున్నా కదా. ఇగో నీకు ఇంకో ముచ్చట చెప్పన్నా, వచ్చేది ఉగాది పండుగ. మీ చెల్లె పెళ్ళైనాక తొలుత పండుగ. వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. వాళ్ళకు ఏ కోపం ఉండదు. నిజంగానే అత్తరానే? అరే, వాళ్ళు అత్తరని చెప్తున్నా కదా, ఖచ్చితంగా తమ్మునికి మంచి జాబ్ వస్తుంది. వాళ్ళు సంతోషంగా ఉంటారు. వాళ్ళు మంచిగా ఉండాలనే నా కోరిక. ఉగాది పండుగ కూడా చెప్పనే రావాలి. అయ్యో మా అత్త తీయవయ్యా, నువ్వైతే పోయి కూరగాయలు ఉంటావు. మాదెత్తగాది. ఏం చేస్తానవే? ఈ బెల్లవలకు పల్లీలు ఉంటే తీసుకురా. ఇట్లా ఎన్ని రోజులని తినుకుంటుంటావు? మా అవ్వగారింటికి తీసుకపోతే ఆడ తినుకుంటూనే ఉన్నావు, ఈడ తినుకుంటూనే ఉంటావు. ఇక నీకు పని చేయాలన్న ఆలోచన రాదు, ఇక నన్ను సాదు, ఇట్లనే తినుకుంటుంటావు. మీ ఇంటికాడ తింటే తిననీయలేదు, నా ఇంట్లో నన్ను తిననిస్తలేవు. అయినా ఇప్పుడు నేను పని చేయకుంటే ఏమైతుందే? నెల రోజులక పని చేయకుండా ఏం కాదు, మనకేం తక్కువనే. ఇట్లా అనుకుంటేనే ఊరన్నీ అప్పులు చేస్తువి, అవి కట్టలేక మా అవ్వగారింటికి పోతుమి. అప్పులోళ్ళు జాడ తీసుకుంటే అక్కడికి వచ్చే. నీ ముఖం నా ముఖం చూసి మా వదిన బంగారం ఇచ్చింది. ఇవన్నీ చూసుకుంటే కూడా నువ్వు మారకపోతుంది. నువ్వు ఎప్పుడు మారుతావు, ఎప్పుడు పని చేస్తావు? ఆపత్తికి అంకాయలు కాసినట్టు మన అవసరానికి నాకు దొరుకుతుంది. ఆంటీకి మా చెప్పి పెట్టినా దొరికినప్పుడే ఎత్తది. దొరికినప్పుడే చేస్తా అంటే మన అప్పులన్నీ ఎట్లా తీరుతాయి? పోయి ఎత్తుక్కుంటే ఏమైతుంది? నిన్ను చేసుకున్నప్పటి నుంచి తృప్తి లేదు, సుఖం లేదు, ఒక్క పని కూడా చేయవు. అన్ని అప్పుల బాధలే, నిన్ను చేసుకున్నానన్న సంతోషమే లేదు.
ఎందుకు చేసుకున్నానా అనిపిస్తుంది. ఏంటే ఏం మాట్లాడతానా నువ్వు? ఈ ఇంట్లోనే ఏమన్నా నువ్వు? సరే పొయ్యి ఎవరికైనా మొక్కి ఏదైనా పని తెచ్చుకుంటది. ఈ రేషం ఏదో ఇన్ని రోజులు ఉంటే మంచిగానే ఉండు. భవానీ బుజ్జి వచ్చినావు కాదే ఎట్లయింది రీతిక పిలు సుత్తా బాగా వద్దులే చూడక బిడ్డను ఏమైంది భవానీ అది వచ్చి వారం 10 రోజులు అవుతుందట కాదే నాకు ఇయ్యాలనే ఎరుకైంది ఏదో చూసిపోదామని వచ్చిన ఎటువేది కనబడతలేదు మరి అబ్బా నీకేమైంది ముఖం అంతా చిన్న చేసుకున్నావు చెప్పే ఏం చెప్పమంటావు అత్తమ్మ? ఏం చెప్పినా ఏం మంచలేదు. అచ్చిర్రు ఉన్నారు పోయిర్రు గంతే. అచ్చిర్రు పెయిర్రా వాళ్ళు వచ్చి 10 వద్దులైతుంది అని అంటేనే నేను చూసిపోదామని వచ్చిన నాకు పెయిర్రా అని ఒక ముచ్చట ఫోన్ చేసి చెప్పవానే వాళ్ళు ఉన్నప్పుడు వచ్చి చూసిపోకపోదునా ఏం ఫోన్ చేసినట్టున్నారు అత్తమ్మ? వాళ్ళు వచ్చింది ఓ ఆపద ముచ్చట. ఏంది ఆపద ఎవరికేమైందే రితికకి ఏమన్నా అయిందా రొల్లి గిట్ల పెట్టుకున్నారు వాళ్ళు అత్తగారి ఇక్కడ గిట్ల రొల్లి అయిందా వాళ్ళకేం లొల్లి లేదత్తమ్మ, వాళ్ళు మంచిగానే ఉన్నారు. మరి ఏమైందే శంకర్ పనిచేసే కాడ కొత్త కాంట్రాక్టర్ వచ్చిండట. శంకర్ని జాబుల నుంచి తీసేసిండట. 2-3 నెలల నుంచి ఏం పని లేక ఇంట్లోకి వెళ్తలేదని ఈయన్నే ఏదన్నా పని చూసుకొని ఈయన్నే బతుకుతామని వచ్చారు. ఇంకేందే ఇది మంచి ముచ్చట్నేనాయే ఏడైతే ఏంది మంచిగా పని చేసుకొని బతుకుటానికి నీ కొడుకు ఏ పని చూసినా కూడా అన్నిటికీ వంకలు పెట్టిండత్తమ్మ. తినుకుంటా ఇంట్లోనే కూర్చున్నాడు. శంకర్కి ఖర్చులకు పైసలు అడిగితే ఆయన దగ్గర లేకున్నా ఇచ్చిండత్తమ్మ. ఇంత చేసినా కూడా చెయ్యని పేరే చేసిరు. మా మీద కోపం రితిక మీద ఉంచి మమ్మల్ని కాదని మేమెంత ఆగబట్టినా ఆగకుండా తీసుకుపోయింది అత్తమ్మ. నీ కొడుకు బాగా ఏడ్చిండు. చెల్లెగట్ల పోయిందని ఆ బాధతోటి ఇంకా కూడా మనసు అవుతలేడత్తమ్మ. ఇంట్లో తిండి కూడా చక్కగా తింటలేడు. ఇంత ముచ్చట నీకేమని చెప్పాలి, ఎట్లా చెప్పాలి? ఇదేమన్నా మంచి ముచ్చట నా అత్తమ్మ చెప్పినట్టు. గిసోటి ఆపద ముచ్చట నాకు చెప్పవానే నేను రానా ఏదైనా మాట్లాడకపోదు నా బిడ్డ ఇప్పుడు ఆ పొల్లు ఎట్లున్నదో కదాడా ఏమో అత్తమ్మ పోయి 2 రోజులు అవుతుంది. ఫోన్ చేయలే ఏం చేయలే. ఈడెటు పోయిండు ఊళ్ళో పనుండగా పోయిండు. ఎట్లున్నదో నేను పోయి చూసిరావన్నాను మరి అత్తమ్మ నువ్వు ఓకుంటామే. ఇప్పటికే శంకర్ మన మీద మస్తు కోపంగా ఉన్నాడు. నువ్వు పోతే మేమే దొల్లం అనుకుంటాడు. ఎట్లనే మరి ఎట్లేమున్నది అత్తమ్మ, ఉగాది పండగ వస్తుంది కదా, అప్పటి వరకైనా వాళ్ళ కోపం పోయి అత్తరు కావచ్చు. చూద్దాం ఏం చేస్తారు. అత్తే మాత్రం సంతోషమే. ఎట్లనే మరి అవర్ దాకా పొల్లు ఎట్లున్నదో కూడా తెలియకపోయే ఎట్లా అత్తమ్మ చెల్లె మీద రంది కొద్దీ ఆయన చక్కగా తిండి కూడా తింటలేడు. ఆయన లోపల ఆయననే బాధపడుతుంది. జర నువ్వే నచ్చ చెప్పు అత్తమ్మ. సరే తి ఆయనకి నేను నచ్చ చెప్తా, నువ్వు కూడా ఏం ఆలోచించకు. ఇక నేను పోయేస్తా బిడ్డ. రితికా ఏంటిది? ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ చేంజ్ అయ్యే నీకు మంచి ముచ్చట చెప్తా. నువ్వెంత మంచి ముచ్చట చెప్పినా నీకు జాబ్ వచ్చేంత వరకు ఇట్లనే ఉంటది. అరే ముచ్చట పని గురించేనే. పని గురించా? ఆ, ఏం పని? జాబ్ వచ్చిందా? మా ఫ్రెండ్స్ను ఎంతమందిని అడిగినా ఎక్కడ జాబ్ సెట్ కాలేదే. తెలిసిన మిల్లు ఉంటే వాళ్ళకి అకౌంటెంట్ కత్తా అని చెప్పిన. అకౌంటెంటా అంటే ఏంటిది? అదేనే బస్తాల గురించి లెక్కలు రాసుకుంటు. మరి ఈ పని ఏదో మా అన్న చేస్తావా అని అడిగినప్పుడు నేను ఇంకా ఆ పని చేస్తానా, నేను లేబర్ పనికి పోతానని బాగానే మాట్లాడినావు.
ఇప్పుడు ఎట్లా వస్తాను ఒప్పుకున్నావు? మీ అన్న ముచ్చట తీయకు నాగరా, మీ అమ్మగారు జోల తీయకు, నాకు నచ్చది. నిన్నేమన్నా అంత కోపం వస్తుంది? అసలు వాళ్ళంటే ఎందుకు నచ్చదు నీకు? నువ్వే మనిషివే, మొగాన్ని ఇంటికి వెళ్ళగొట్టిన గురించి నువ్వు మాట్లాడేది. మా అన్నోళ్ళు మనల్ని వెళ్ళగొట్టలే, మనమే వచ్చినాం. మనంత బొమ్మనే ధైర్యం లేక నేను లేనప్పుడు సాటికి ఎన్నో మాటలు మాట్లాడింటే అలాంటి మర్యాదలను గురించి నువ్వు నాగరా మాట్లాడేది. ఇగో ఇంకోసారి వాళ్ళ ఇంటికి గడప దొక్కేదే లేదు ఈ జన్మలా. నేను రేపటి నుంచి జాబ్కి పోతున్నా, పోతా. అదే ఆలోచించుకుంటూ బాధపడతావా? మా చెల్లె విషయంలో మనం ఏమన్నా తప్పు చేసిన అనుభవం. తప్పేమున్నదయ్యా, ఇంటి దాకా వచ్చినందుకు ఎంతవరకు తీసుకోవాలన్నా అంతవరకు తీసుకోవాలి. పరిస్థితులు మంచి లేనప్పుడు మనం మాత్రం ఏం చెప్తాం చెప్పు? నీ చెల్లె గురించి ఆలోచించుకుంటూ బాధపడకుండా ఇంట్లోనే ఉంటావా? నువ్వు పొలం కాడుకోక 2-3 రోజులు అవుతాను. పోయి నీళ్ళు పెట్టరా పో. ఆ పొలం ఎట్లున్నదో ఏమో. మా చెల్లె పోయేటప్పుడు అన్ని మాటలు అన్నది. నేను ఏం పని చేసినా ఆ మాటలే గుర్తుకొస్తున్నాయి. నేను మా చెల్లెకి ఏం తక్కువ వేసిండే? జరిగిపోయిన దాన్ని కలుసుకొని ఇంకా అట్లనే బాధపడతావా? నిన్నట్లా చూస్తే నాకు కూడా ఏ పని మనసున పడతలేదు. అందుకే తోమే బోర్లు కూడా వారేసి వచ్చిన. నువ్వు నాకు చెప్తాను కానీ నీ మనసులో అయితే బాధ లేదు అనుభవం అని. రాత్రంతా ఆలోచించుకుంటా నిద్ర కూడా పోలే. ఆ కళ్ళు చూడు ఎట్లయినాయో. అవన్నీ ఎప్పటికి ఉండేటివే కానీ నువ్వైతే పో, పొలం కడుకోయి నీళ్ళు పెట్టరా పో. పోలే. అగో పోరడు ఇన్నే ఉన్నాడు కదా, ఖాతాకమ్మో ఇంటికి పోతే లేకపాయే. కోరిపాడుగాను గంటగనం కోసరిచ్చుకుంటే చెప్పే పోయి మందలిస్తా. వా రానీలువా, వా రానీలువా. ఏందే అత్తానా? అవురా, చెల్లొచ్చి 1-10 రోజులు ఉండిపోయిందట. ఆ ముచ్చట నాకు చెప్పవారా? నేను ఉన్నాను అనుకున్నావా లేననుకున్నావా? అరే చెల్లొచ్చిందని ఎరికైన వాళ్ళే నేను ఇంటికి వచ్చిండ్రా. నువ్వు లేకపోతే ఇంటికాడ కోడలి మొత్తం జరిగిందంతా చెప్పింది నాకు. అవురా, ఆపతికి సంపత్కి అన్నిటికి చెప్పుకుంటివి. ఈ ముచ్చట చెప్పాలనిపించలేదా అరా నీకు? ఏం చెప్పుకోవాలన్న చిన్నమ్మ, చెల్లె గన్ని మాటలు అనిపాయా. నేనేం తక్కువ వేసిన చెల్లెకు? నాకు నల్లవగంతనం అనిపించింది. అందుకే నేనేం చెప్పుకోలేకపోయినా. అరే ఏదో ఉన్నంతలో ఎలా తీసుకున్నట్టు నువ్వు. నీ గుణం ఏందో నీ మంచితనం ఏందో నాకు తెలియదారా? అది పిచ్చిది. ఏదో కోపంలో మాట్లాడింది మొగని మాటలు పట్టుకొని. దాని గుణం నీకు తెలియదా? అదే అన్నా నత్తత్తి. నువ్వేం బాధపడకురా. అవురా, ఇవన్నీ మాటలు మనసులో పెట్టుకొని చక్కగా తిండి తినక ఊక అదే మాట మనసులో పెట్టుకొని రంది కొద్ది ఉంటానమాట. కోడలిది మస్తు బాధపడుతుంది. ఇంత పని చేసుకునేటోనివి బుక్కడంత బువ్వ తిని పని చేసుకొని మంచిగా బతుకుతారా? లేకపోతే గివ్వే మాటలు పట్టుకొని ఉంటావా? అది రాదారా? దానికి పానం కొట్టుకోదా అన్న అని? అదే అత్తది. కోపంలో ఎన్నో మాటలు అనుకుంటారు, మళ్ళీ గూడుంటానురా. అది అత్తత్తి. నువ్వు దాని గురించి ఏం బాధపడకు. రేపో మాపో పండుగ ఉన్నది కదా, పండుగ అత్తదిరా. మన ఇంటికి రాకపోతే అది ఎవరింటికి పోతుంది చెప్పు? నువ్వే కదా అన్న ఉన్నది. నిజంగా మన చెల్లి ఇంటికి వచ్చా చిన్నమ్మ? అత్తది బిడ్డ. అది అత్త చాలే, అదే నాకు పెద్ద పండుగ. సరే, ఆ కింది మడికి నీళ్ళు పెడతాను వచ్చినవేమో పెట్టుపో, మళ్ళీ కరెంటు పోతుంది. సరే చిన్నమ్మ, నేను పెడతా.
చిన్నవా రావే. ఏందిరా అజో వాడు పోడా ఎంత పని అయింది రాజు. ఏందిరా ఏమైందిరా గిట్టమాటవరా చూసుకోవారా. చూసుకుంటేనే వచ్చిన చిన్నమ్మ. చెల్లె పండగ కట్ట అన్నావు కదా, పండుగ ఎట్లా వేయాలని ఆలోచించుకుంటా వచ్చిన జారిపడ్డా. అయ్యో చెల్లె 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 ఎప్పుడు అదే ధ్యాస నారా. కాలు నడవత్తలేదారా, అది పెనికిందో ఏమైందో. లే మెల్లగలే ఎవరు లేకపాయే పైలాం రా మెల్లగా. ఏందిరా కాలు ఎట్లా గుంటుతున్నావు. మెల్లగా ఎవరు లేకపాయే. భవానీ ఓ భవానీ ఏమైందమ్మా? నువ్వు మొదలు మంచమయ్యే. ఏమైందమ్మా? ఏం లేదు గిన్నె మంచి నీళ్ళు రేపు. ఏమైందిరా? ముట్టుకోకు. అసలు ఏమైందమ్మా? వాడు ఒడ్డు నుంచి నడుచుకుంటా పోగా కాలు జారి కింద పడ్డాడే. ఏం ఆలోచించుకుంటా పోయిండో ఏమో. నేను పోయే వరకు నడుచుడు కూడా నడతలేడు. నేనే మెల్లగా లేవట్టుకుని ఇంటికి పట్టుకొచ్చిన. ఆ కాలుకి ఏమైందో ఏమో. నరం పెడికిందో బొక్కకేమన్నా అయిందో. కాలంతా బాగానే వాపొచ్చింది. దవాఖాన కోదంపా. పారా దవాఖానకు. ఏం ఏడికి రాను. తడి గుట్ట గుంజి కడితే అదే నొప్పి పోతుంది. కొద్దిసేపు పండుకుంటే నేను రాను. ఏడికి రా మీరు. అరే ఎప్పటికి నీ వండుతాను నీకేనా? ఒకళ్ళు చెప్పి తినవా? నడు పోదంపా. నడు నడు భవానీ లే మెల్లగా లేరా. లే ఇంతగానో వండుతానవారా మనిషిలే మాట లెక్కనే చేస్తలేవు. పైలో ఇగో కట్టుకోయే విని అట్లా లెక్క పట్టు. ఇంటికాడున్న బలవంతంగా చదివినట్టు అయింది. కాలు నొప్పి వేసుకొని వచ్చే ఏదో తీయే గాసారం మంచిగా లేక అయింది అనుకుంటే ఏమత్తది పా దావకానకు. ఇవాళ ఉగాది పండుగ. మా చెల్లి వస్తుంది. మా చెల్లె ఈ పాటికి రావాలి, ఇంకా రాకపోయే. ఎండ బాగా కొడుతుంది. ఊళ్ళో దాకా వచ్చిన చెల్లె ఇంటి దాకా రాదా? దా లోపలికి పోదా. నీకు ఎండ కొడతా నువ్వు ఇంట్లోకి పోవే. మా చెల్లె వచ్చాక నేను రా, నేనే ఉంటా. ఇంట్లోకి రాకుంటామనే ఇంకా నీడ కన్నరా. ఎండ బాగా కొడుతుంది. గావర గావర అవుతుంది. ఇగో చెంటలు ఇవి ఎట్లా తిన్నావు. కాలు నొప్పే ఉండే. దా లోపలికి పోదాం. నేను రాను కానీ కొన్ని నీళ్ళు లేపు నాకు అవుతుంది. ఎగిరితం అనేది మనుషులకే ఉంటుంది కానీ కాలానికి కాదు. మన ఎగిరితానికి మీ చెల్లి వస్తుందా? వచ్చేది ఉంటేనే వస్తుంది కానీ. అయ్యో నేను ఎప్పుడు మర్చిపోయినా. మా చెల్లెకు బచ్చాలంటే బాగా ఇష్టమే. మా చెల్లె వచ్చేసరికి నువ్వు చేసి పెట్టుకో. పో నువ్వు ఉండకపో నాడు. నేను భక్షాలు చేస్తాందుకు అన్ని తయారు చేసుకున్నా కానీ నువ్వు ఎందుకు ఇట్లా చేస్తాను? నా మాట ఎందుకు ఇంటలేవు? నీకేమన్నా అయితే ఎట్లా చెప్పు. నన్ను ఎందుకు అర్థం చేసుకుంటలేవు? లోపలికి రా. మా చెల్లి వచ్చింది. నేను చెప్పినా మా చెల్లి వచ్చిందని చెప్పినా. వచ్చింది మా చెల్లి వచ్చింది. చెల్లె
ఇక్కడికి ఎందుకు వచ్చినావు? నువ్వు మిషన్ కాడికి పోతా అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. అందుకే నీ ఎంబడే వచ్చిన. నడు బండి ఎక్కు ఎక్కు. మా అన్నకు కాలు ఇరిగి నొప్పైంది, ఆపతికి కూడా పోనీయవా? ఇంటి దాకా వచ్చి ఇంట్లోకి పోకపోతే ఎట్లా? నీకు దండం పెడతా, నీ కాలు మొగ్గుతా, ఇంట్లోకి పోని. మా అన్నను ఒక్కసారి చూడని, మా అన్నతో మాట్లాడని. నన్ను కాదని ఏడిపోతావే నువ్వు. నడు బండి ఎక్కు ఎక్కు. అబ్బో అన్న చెల్లెల ప్రేమ కారిపోతాందే. మీ అన్నగాడు నన్ను అన్నప్పుడు ఏం చేసినావే? అప్పుడు ఎడివే నిన్నోరు సిగ్గుమాన ఉన్నాడు ఎవరు నత్తాడే ఇంటికి. ఇప్పుడు మీ అన్న కాపుతా వచ్చిందని మందలించి మర్యాద చేస్తావా? చక్కా బండెక్కు చక్కా బండెక్కు. నన్ను కాదని పోయింది కాక నన్నే కోపానికి ఎందుకు వస్తాను అంటున్నావానే? ఎంత ధైర్యమే నీకు? నేను ఎన్నిసార్లు అడిగినా మా అవ్వగారింటికి పోతా అని, పంపించినావా? అంటే నాకు చెప్పకుండా పోతావా? మా అవ్వగారింటికి పోతా అని అడిగి అడిగి ఆస్తకు వచ్చింది. ఆపద ముచ్చట కూడా తోలుతావో తోలవని భయపడి నీకు చెప్పకుండా పోయినా. మా అన్నను చూసినావా ఎటువంటి పరిస్థితులలో ఉన్నాడో? కనీసం దగ్గరికి కూడా పోకుండా తీసుకొని వచ్చినావు కదా, నీకు మనసు ఎట్లా వచ్చింది? ఇంటికి వచ్చిన అల్లుతో మర్యాద లేకుండా మాట్లాడడానికి మీ అన్నకి ఎట్లా మనసు వచ్చిందే? అది అడగవా? అది తెలియదా నీకు? మా వాళ్ళు నిన్నేమనలే, నేనే కావాలని తీసుకొచ్చిన. నువ్వు కావాలని తీసుకొచ్చినావా? ఎందుకే? దేనికోసం? అన్ని మర్చిపోయి బాధ్యత లేకుండా తినుకుంటా నువ్వు అక్కడ ఉంటే నా విలువతో పాటు నీ విలువ కూడా పోతాంది. అందుకే తీసుకొచ్చిన. పని లేక రూపాయి సంపాదన లేక మా అన్న వదినల ముందు నువ్వు అట్లా తిరిగితే నాకేం అనిపించదా? మా అన్నయ్య పట్టుక సప్పుడు లేక ఓపిక పట్టుకొని ఉన్నాడు కానీ ఇంకొకరు లేదుంటే ముఖం పట్టుకొని అడిగేటోళ్ళు నా చెల్లెని ఏం పెట్టి సాధ్యమని. మా అన్నకి ఇట్లా అడిగినా నిన్ను? నీకేం తక్కువైంది అక్కడ? చూసి చూడలేక నేనే తీసుకొచ్చిన అక్కడి నుంచి. మా అన్న వదిన నిన్నేం అనలేదు, వాళ్ళు బంగారం. సాలి సాలకున్నా మనకు 3 పూటలు పెట్టి వాళ్ళు ఉపాసం అన్నారు. మన కోసం వాళ్ళు దోమలల్లో కూడా వండుకున్నారు. ఇంతకంటే మంచిగా ఎవరు చూసుకుంటారు? మా అన్న వదిన పడ్డ బాధలు చూడలేక ఆ రోజు నేను ఇక్కడికి తీసుకొని వచ్చిన. నేను కనుక తీసుకొని రాకపోతే నువ్వు ఇంత పని మంతులు అయ్యేటోడువా, పైసలు సంపాదించేటోడువా? ఇవన్నీ విలువలు నీకు తెలియాలనే నేను తీసుకొని వచ్చిన. అది అర్థం చేసుకోకుండా మా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తింటబడ్డేవి. అన్నేళ్ళు పెంచి పెద్ద చేసిన మా అన్నని కాదని నీతో ఎందుకు వచ్చినో తెలుసా? నీ విలువ కాపాడదామని. అయినా నువ్వు అర్థం చేసుకుంటావు చేసుకోవో నీ ఇష్టం. నాకు ఇవన్నీ తెలియక ఇష్టం ఉన్నట్టు మాట్లాడినా. నేను ఎంత పెద్ద పొరపాటు చేసినో నాకు అర్థమైంది. పండుగ పూట నువ్వు ఏడవకే, మీ ఇంటికి పోదాంపా, మీ అన్నగా పోదాంపా. చెల్లవైందన్న బాధలా అట్లనే ఉంటావా? గోళీలు వేసుకునే టైం అయింది, గోళీలు వేసుకో. నాకేమదు, నేను ఏ గోళీలు వేసుకోను. గోళీలు వేసుకోకపోతే ఆ నొప్పి ఎట్లా తగ్గుతుంది? ఇక్కడ తాకిన నొప్పి కంటే ఈ నొప్పి పెద్ద గొప్ప కాదే. మీ చెల్లె కోసం నువ్వు గంతగానం పెడతాను, మరి నా బతికేం కావాలి? నా గురించి ఆలోచించవా? నీకేమన్నా అయితే నేను ఎట్లా బతకాలి? వేసుకో గోళీలు.
ఇంటి దాకా వచ్చిన చెల్లి ఇంట్లోకి రాకపోయా. నేనంత పాపం ఏం చేసిందే? మా చెల్లె నాకు దూరం అవడు, ఇంత బాధ నేను తట్టుకోలేకపోతాననే నేను మా చెల్లెళ్ళ ఇంటికి పోతా. మా బావ కాళ్ళలో మొక్కి మా చెల్లెని బావని తోలుకొచ్చుకుంటా. ఎందుకు గంతలని చిన్న పొరంలో కేడుతాను? నీ కాలు నొప్పి తక్కువైనాక పోయేదుకి. నాకు దుఃఖం అవుతలేదు బావాని, అంత రావాలనే నేనన్న మాటల వల్లనే. నేను ఆ రోజు అట్లా మాట్లాడకుంటే ఈ రోజు నాకు నా చెల్లె బావ దూరం కాకపో. మా బావ నన్ను అంతలా చేయించుకుంటాడంటే అన్నిటికీ కారణం మీరే. నేను పోయి తీసుకొచ్చుకుంటా. నువ్వు వేడికి రాకుండా మేమే వచ్చినాం. చెల్లె బావా, నేను అన్న మాటలని మనసులో పెట్టుకోకు, నాదే తప్పు. నాది కూడా తప్పే బావా. నేను కూడా ఎగిరితా పడకుండా అయిపో, ఎగిరితా పడి కోపానికి రాకుండా అయిపో. ఇంటికి పోయినాక అది మాట్లాడిన మాటలకు, అది ఏడ్చిన తీరుకు నా మనసు గారికి నాకు బుద్ధి తడి చేసింది. ఏ అన్న చెల్లెల బంధాన్ని నేను దూరం చేద్దాం అనుకున్నాను, ఆ అన్న చెల్లెల బంధాన్నే ఈ ఉగాది పండుగ నాడు నా చేతులతోనే నేను కలుపుతున్నా. మీ చెల్లెను నేను ఎప్పటికి దూరం చేయ. మనం అందరం కలిసి ఉందాం బావా. భవాని, భక్ష్యాలు చేసుకొని తిందాం పారా. చెల్లె పారా.